వర్షపాతం నమోదైంది. ఇక ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ నీరు జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా మోకాళ్ళలోతు నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. నీట మునిగిన పలు కాలనీలకు సంబంధించి చూస్తున్నాం మనం. సబ్వేలు రైల్వే ట్రాక్ పై భారీగా చేరింది వరద నీరు. ఇక ఎక్కడికక్కడ లోకల్ ట్రైల్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. ఉప్పొంగుతున్న నదులు, పలు ప్రాంతాల్లో కూలిన భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. ఇక అంతేరి సబ్వే, హిందూమాత, సియోన్, గాంధీ మార్కెట్ల, కూర్లా ప్రాంతాల్లో మొత్తం కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలన్నీ కూడా. భారీ వర్షాలతో స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించారు. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకున్నారు. 40 మందిని కాపాడింది ఎన్డీఆర్ఎఫ్ టీం. పాల్ఘాట్ జిల్లాలో వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. 16 మందిని రెస్క్యూ టీం కాపాడింది. ఇక మరో 4 రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశమే కనబడుతుంది. మీరు చూస్తున్నారు అంధేరి సబ్వే. ఇది యొక్క ప్రధాన కూడలి ముంబైలో. అక్కడ పూర్తిగా ఆ సబ్వే కింద నుంచి కూడా అటు ఇటుగా ప్రయాణికులు రాకపోకలు జరిపిస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు అక్కడ సబ్వే మొత్తం కూడా నీటి మునిగిపోయింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎక్కడి వరక్కడే నిలిచిపోవాల్సిందిగా, ఎక్కడి వరక్కడ ఉండవలసిందిగా ప్రభుత్వం ప్రకటించేసింది. స్కూళ్ళు, కాలేజీలు మొత్తం కూడా సెలవులు ప్రకటించేశారు. మీరు చూడొచ్చు సబ్వే దాని కింద నుండి వాహనాల రాకపోకలు మనం చూస్తూ ఉంటాం. జనరల్గా హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, బస్సెస్ లాంటివి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చూస్తే ఆ సబ్వే మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఆ సబ్వే పైనటువంటి రైల్వే ట్రాక్ మీద కూడా ఆ నీరు చేరిపోయిందంటే ఎంతటి స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైందో అర్థం చేసుకోవాలి. 6 గంటల పాటుగా ఎడతెరపు లేకుండా ఈ వర్షపాతం నమోదైంది. సో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ఎక్కడికక్కడ. సో ప్రధాన కూడలైనటువంటి అంధేరే సబ్వే, హిందూమాత, సియోన్, తర్వాత గాంధీ మార్కెట్, కూర్లా లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. మీరు చూస్తున్నారు ఆర్టీ స్క్రీన్ పైన ముంబైలోని న్యూ శాస్త్రి నగర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు. బహుశా బస్ అయి ఉంటుంది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే అంత ఎత్తుకు నీళ్లు వచ్చాయంటే మీరు చూడాలి. కార్లు మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. కార్లు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. కార్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. సో భారీ వర్షపాతం నమోదైంది ముంబైలో. 6 గంటల పాటుగా ఎడతెరపు లేకుండా కురిసిన వర్షపాతానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ చెరువులను తలపిస్తున్న రోడ్లన్నీ కూడా జనజీవనం స్తంభించిందని చెప్పాలి. కార్లు మొత్తం కూడా మునిగిపోయాయి దాదాపుగా. అని కూడా ఇక డ్యామేజ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక మనం మరో చోట ఎక్కడంటే ఒక చోట రిసార్ట్లో ప్రయాణికులు కూడా ఉన్నారు. అక్కడ 40 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది. ఆ 40 మందిని రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. తర్వాత మరో చోట 16 మంది చిక్కుంటే వారికి కూడా రెస్క్యూ టీం సిబ్బంది బయటకు తీసుకోవడం. సో ఇది రైల్వే స్టేషన్ చూడొచ్చు. రైల్వే ట్రాక్ కనబడుతుంది మనకి. సో రైల్వే స్టేషన్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. కనీసం ట్రాక్ ఏదైతే ఉందో పైన మాత్రమే కనబడుతుంది. మిగిలిన మొత్తం కూడా ఆ నీటి ప్రవాహంలోనే చిక్కుకుపోయిందని చెప్పాలి. దానికి సంబంధించిన విజువల్స్ మీకు ఆర్టీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక అంధేరి సబ్వే, హిందూమాత, సియోన్, గాంధీ మార్కెట్, కూర్లా లాంటి ప్రాంతాల్లో మొత్తం కూడా జలమయమయ్యాయి. ఇక భారీ వర్షాలతో స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించారు ప్రభుత్వం. ఇక ఠానేలోని ఒక రిసార్ట్లో 40 మంది చిక్కుకున్నారు. సో మీరు చూస్తున్నారు గాంధీ మార్కెట్కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. సో మొత్తం కూడా నీట మునిగిపోయింది, చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. బహుశా ఆ కారు మొత్తం కూడా నీట మునిగిన నేపథ్యంలో కారు స్టార్ట్ అవ్వడం లేదు, కారు నిలిచిపోయింది. ఏం చేయలేక దిగి ఆ డ్రైవర్ వెనక్కి తోసుకుంటూ వెళ్తున్నారు. సో ఇటువంటి వర్షాలు చాలా బీభత్సాన్ని సృష్టిస్తున్న ఉత్తర భారతదేశం మీద మొత్తం కూడా అది మహారాష్ట్రకు చేరింది. ముంబైలో భారీ వర్షాలపాతం నమోదైంది. 6 గంటల పాటుగా ఎడతెరపు లేకుండా వర్షపాతం నమోదైనంటే గమనించాలి ఎంతటి స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది. కేవలం హైదరాబాద్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం 10-15 నిమిషాలు, మహా అయితే అరగంట పాటు 30 నిమిషాల పాటుగా వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అవుతుంటాయి. సో ఆ నేపథ్యంలో 6 గంటల పాటుగా ముంబైలో వర్షాలు పడ్డాయంటే ఎంతటి వర్షపాతం నమోదైంది, ఎంత అక్కడ ఒక విధ్వంసం జరిగిందని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో గాంధీ మార్కెట్ సంబంధించి విజువల్స్ చూస్తున్నారు మీరు. సో మరోవైపు ఈ ఠానేలోని రిసార్ట్కి సంబంధించి చూద్దాం. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకుపోయాయి. 40 మందిని కాపాడింది ఎన్డీఆర్ఎఫ్ టీం. ఇక పాల్ఘాట్ జిల్లాలో కూడా వరద ప్రవాహంలో చిక్కున్నారు 16 మంది. వారి కూడా రెస్క్యూ టీం కాపాడింది. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు మీరు. ఇది బహుశా ఒక
సూపర్ మార్కెట్ లేదా మెట్రో ప్రాంతమై ఉంటుంది బహుశా. సో మెట్రో ప్రాంతమై ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడ ప్రయాణికులు కూడా నిలిచిపోయారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. రైల్వే స్టేషన్కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు మీరు. సో న్యూ శాస్త్రి నగర్, గాంధీ మార్కెట్ ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ముంబైలో 6 గంటల పాటుగా కురిసిందనంటే ఏ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదై ఉంటుంది, ఏ స్థాయిలో అక్కడ వరద బీభత్సం జరిగి ఉంటుంది మీరు గమనించాలి. సో సుమారుగా మోకాళ్ళ నీటిలోనే ఆ జనం కూడా అటు ఇటుగా వెళ్తున్నారు. కొన్ని విజువల్స్ చూస్తున్నాం మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో. రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. రైల్వే ట్రాక్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కొంత ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్లు కూడా రాకపోకల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని చూస్తున్నాం మనం. సో రైల్వే ట్రాక్ పైన మీరు చూస్తున్నారు విజువల్స్లో. నీరు మొత్తం కూడా అక్కడ నిలిచిపోయింది. ప్రవాహాన్ని, ఒక నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రైల్వేస్ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రైల్వే ట్రైన్లు కూడా కొన్ని ఆటంకాలు జరుగుతాయి మనం చూడొచ్చు. ఇక ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కార్లు మొత్తం కూడా, అవన్నీ మెయిన్ రోడ్ మీద కార్లు అన్ని కూడా పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ మనం చుట్టుపక్కల చూడొచ్చు. మాల్లు కనపడుతున్నాయి, మెట్రో స్టేషన్స్ కనబడుతున్నాయి, మెట్రో పిల్లర్స్ కనబడుతున్నాయి మనకి. అంటే ప్రధాన కూడలియే మెట్రో కింద. అంటే మనం హైదరాబాద్ చూస్తుంటాం, ప్రధాన కూడలియే ఉంటుంది. సో ప్రధాన కూడల్లోనే అంతటి స్థాయిలో వర్షపాతం నమోదైంది, అంతటి స్థాయిలో వరద బీభత్సం సృష్టించిందంటే అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది అనేది. సో ఫస్ట్ బాక్స్లో అంధేరి సబ్వే, గాంధీ మార్కెట్, సియోన్, తర్వాత కూర్లా లాంటి ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. ఇక సెకండ్ బాక్స్ రైట్ సైడ్ టాప్లో మీకు కనబడుతోంది రైల్వే ట్రాక్. అది రైల్వే ట్రాక్ పైన కూడా వరద అక్కడ కనబడుతోంది మనకి. ఇక లెఫ్ట్ సైడ్లో కింద మనం చూస్తున్నాం మెట్రో కింద ఆ ప్రధాన కూడలి మొత్తం కూడా జలమయమైంది. సో అంబులెన్స్ సైతం అక్కడ మునిగిపోయాయంటే అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో అక్కడ వరద ప్రవహిస్తోంది అనేది. సో అంబులెన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ అంబులెన్స్ కూడా కనబడుతుంది మనకు. ఒకటి అంబులెన్స్ కార్స్ కనబడుతున్నాయి, పక్కనే కొన్ని ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ కనబడుతున్నాయి. ఆ స్థాయిలో అంటే అవన్నీ కూడా కొంత హైట్ ఉండేటువంటి వెహికల్సే ఉంటాయి అక్కడ. సో కార్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయాయంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇక రైట్ సైడ్ డౌన్లో బాక్స్లో మీరు చూస్తున్నారు. సెకండ్ బాక్స్లో రైట్ సైడ్లో రైల్వే ప్రయాణికులు లోకల్ ట్రైన్స్ మొత్తం కూడా నిలిచివేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ట్రైన్స్ కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు మొత్తం కూడా. ట్రైన్స్ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సో వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ముంబైలో బీభత్సం కనబడుతోంది. భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. 6 గంటలుగా ఎడతెరపు లేకుండా కురిసిన ఈ వర్షాలకి రికార్డు స్థాయిలో వర్షం పాతం నమోదైంది. ఇక ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ నీరు జలమయమయ్యాయి, చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా మోకాళ్ళలోతు నీటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. నీట మునిగిన పలు ఖాళీలకు సంబంధించి చూస్తున్నాం మనం. సబ్వేలు, రైల్వే ట్రాక్ పై భారీగా చేరింది వరద నీరు. ఇక ఎక్కడికక్కడ లోకల్ ట్రైన్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. ఉప్పొంగుతున్న నదులు, పలు ప్రాంతాల్లో కూలిన భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. ఇక అంతేరి సబ్వే, హిందూమాత, సియోన్, గాంధీ మార్కెట్ల కూర్లా ప్రాంతాల్లో మొత్తం కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వాహనాలన్నీ కూడా. భారీ వర్షాలతో స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించారు. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకున్నారు 40 మందిని కాపాడింది ఎన్డీఆర్ఎఫ్ టీం. పాల్ఘాట్ జిల్లాలో వరద ప్రవాహంలో చిక్కుకున్నారు 16 మందిని రెస్క్యూ టీం కాపాడింది. ఇక మరో 4 రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశమే కనబడుతుంది. మీరు చూస్తున్నారు అంధేరి సబ్వే, ఇది యొక్క ప్రధాన కూడలి ముంబైలో. అక్కడ పూర్తిగా ఆ సబ్వే కింద నుంచి కూడా అటు ఇటుగా ప్రయాణికులు రాకపోకలు జరిపిస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు అక్కడ సబ్వే మొత్తం కూడా నీటి మునిగిపోయింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఎక్కడి వరక్కడే నిలిచిపోవాల్సిందిగా, ఎక్కడి వరక్కడ ఉండవలసిందిగా ప్రభుత్వం ప్రకటించేసింది. స్కూళ్ళు, కాలేజీలు మొత్తం కూడా సెలవులు ప్రకటించేశారు. మీరు చూడొచ్చు సబ్వే దాని కింద నుండి వాహనాల రాకపోకలు మనం చూస్తూ ఉంటాం. జనరల్గా హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, బస్సెస్ లాంటివి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చూస్తే ఆ సబ్వే మొత్తం కూడా నీట మునిగిపోయింది మనం చూస్తూ ఉంటాం. జనరల్గా హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, బస్సెస్ లాంటివి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చూస్తే ఆ సబ్వే మొత్తం కూడా నీట మునిగిపోయింది.
ఆ సబ్వే పైనటువంటి రైల్వే ట్రాక్ మీద కూడా ఆ నీరు చేరిపోయిందంటే ఎంతటి స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైందో అర్థం చేసుకోవాలి. 6 గంటల పాటుగా ఎడతెరిపు లేకుండా ఈ వర్షపాతం నమోదైంది. సో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ఎక్కడికక్కడ. సో ప్రధాన కూడలైనటువంటి అంధేరే సబ్వే, హింద్ మాతా సియోన్, తర్వాత గాంధీ మార్కెట్, కూర్లా లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. మీరు చూస్తున్నారు ఆర్టీ స్క్రీన్ పైన ముంబైలోని న్యూ శాస్త్రి నగర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు. బహుశా బస్ అయి ఉంటుంది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే అంత ఎత్తుకు నీళ్లు వచ్చాయంటే మీరు చూడాలి. కార్లు మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. కార్లు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. కార్లని కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. సో భారీ వర్షపాతం నమోదైంది ముంబైలో. 6 గంటల పాటుగా ఎడతెరిపు లేకుండా కురిసిన ఈ వర్షపాతానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ చెరువులు తలపిస్తున్న రోడ్లన్నీ కూడా జనజీవనం స్తంభించిందని చెప్పాలి. కార్లు మొత్తం కూడా మునిగిపోయాయి దాదాపుగా. అని కూడా ఇంకా డ్యామేజ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక మనం మరో చోట ఎక్కడంటే ఒక చోట రిసార్ట్లో ప్రయాణికులు కూడా ఉన్నారు. అక్కడ 40 మంది చిక్కున్నట్టు తెలుస్తోంది.